ఎలా అనిపించింది సినిమా? కామెడీ మూవీ. కంబ్యాక్ ఫైట్ ఉంటుంది అనుకున్నాం కానీ లేదు భయ్యా, అది మిస్ అయ్యాం. బాగుంది సూపర్ అన్న. కంబ్యాక్ అన్న, మంచి కంబ్యాక్. కిషోర్ అండ్ రాజేంద్ర కామెడీ అయితే బాగా క్లిక్ అయింది. సో ఇట్స్ టూ గుడ్. మేబీ కామెడీ అయితే టూ గుడ్. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం మొత్తం తను సీరియస్ మూడ్లోకి వెళ్ళిపోయారు. ఉంచారు కానీ మెయిన్ డ్యాన్స్ స్టెప్ అయితే మాత్రం తీసారని కట్ చేశారు అంతే. మేబీ అది సెకండ్ పార్ట్ గురించి పెట్టినట్టున్నారు. నాకు అనిపించింది అంటే సెకండ్ పార్ట్ అవసరమా, ఫస్ట్ పార్ట్లో కంప్లీట్ చేస్తే బాగుంది అనిపించింది. సినిమా అయితే బాగుంది. బాగుందన్న, ఫ్యామిలీ మూవీ, సింపుల్ గా యాక్టింగ్ అది బాగుంది. యూనిక్ గా బాగుంది, ఇద్దరికి బాగుంది. చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు. డేవిడ్ వార్నర్ కూడా లాస్ట్ లో వచ్చింది, లాస్ట్ ఒక 1 minute సీన్ లో ఉంది. అంటే ఆ సీన్ కట్ చేశారు, అది గల్లీస్ గా ఉందని చెప్పి ఆ సీన్ కట్ చేశారు, జస్ట్ ఫేస్ మాత్రమే తీశారు. అంటే అలాగే ఉంది. ఉన్న వాళ్ళ దగ్గర దాచుకుని లేని వాళ్ళ దగ్గరికి ఇచ్చారు. సో చాలా రోజులుగా నితిన్ కంటే ఎంత మంచి హిట్ లేదు. కంబ్యాక్ కొట్టారన్న, మంచి కంబ్యాక్. మీ రేటింగ్ ఎంత ఇస్తారు సినిమా? 10/10 ఇచ్చేస్తాం. శ్రీలీల గారి పర్ఫార్మెన్స్ అంటే డాన్స్ వరకే ఎక్కువ ఆమెను చూస్ చేసుకుంటున్నారు కదా, పర్ఫార్మెన్స్ పరంగా ఎలా ఉంది? ఓకే అండి, బాగానే ఉంది. ఓకే, సో ఓవరాల్ అయితే నితిన్ కి హిట్ వచ్చినట్టేనా? ఓకే, హిట్ వచ్చినట్టే. బాగుంది, ఒకసారి చూడొచ్చు, బాగానే ఉంది. అండ్ ఫైనల్లో రాబిన్హుడ్ 2 కూడా ఉంది. క్లైమాక్స్ లో పార్ట్ 2 కూడా ఉంది. ది బ్రదర్ ఆఫ్ రాబిన్హుడ్ సెకండ్ హాఫ్. పార్ట్ 2 అంటే మనకు వచ్చేసి కొంచెం లాస్ట్లో ఫైనల్ అయితే క్లైమాక్స్ బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్ వచ్చేసి సాంగ్స్ ప్లస్ బీజిఎం అంత బాగుంది. సినిమా వచ్చేసి మనకి ఒక ఊర్లో జరిగే సంఘటనల గురించి, ఒక డ్రగ్స్ దాని గురించి చెప్తారు అన్నమాట. ఇప్పుడు నితిన్ గారు కెరీర్లో ఇప్పుడు అంటే ఫ్లాప్స్ ఉన్నాయి కదా ఈ మధ్య, ఇది కూడా బ్లాక్ బస్టర్ అయితే కాదు, హిట్ అవ్వచ్చు. జనరల్ రివ్యూ చెప్పు, నీకు ఎలా అనిపిస్తుంది? బాలేదా? అంటే ఏంటి, అంటే ఏమన్నా మైనస్ కానీ, అంటే స్టోరీ అంత పాత స్టోరీ, అది పాత స్టోరీ అసలు ఏం బాలేదు అసలు. అంటే నితిన్ గారు హిట్లు లేవు కదా, మరి ఇప్పుడు ఇలాంటి స్టోరీ తీసుకోవడం కరెక్ట్? నాకైతే నచ్చలేదు అసలు ఏం బాలేదు. శ్రీలీల గారి పర్ఫార్మెన్స్ అది మామూలు అడి సాంగ్ కూడా బాగుంది. లాస్ట్ 5 minutes అంతే, ఇద్దరు బాగుంది. కామెడీ సూపర్. కామెడీ జస్ట్ కామెడీ లాస్ట్ ఎంట్రన్స్ 5 minutes వార్నర్ ఎంట్రన్స్ వన్ టైం అసలు నాకైతే నచ్చలేదు. సినిమా ఏంటి అంటే సార్, మూవీ ఎలా ఉంది సార్? రాబిన్హుడ్ యావరేజ్ సార్, సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? ఏంటి అంటే హైలైట్స్ ఏమన్నా? హైలైట్స్ అంటే స్టోరీ బాగుంటుంది, విక్రమ్ క్యారెక్టర్ బాగుంటుంది. రాబిన్హుడ్ మూవీ ఎట్లా ఉంది? ఓకే బ్రో, నాకు నచ్చింది. నితిన్ గారికి శ్రీలీలకి యాక్టింగ్ అంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ సెట్ అయిందా? సెట్ అయింది బ్రో, కాంబినేషన్ అనేది మంచి. లాస్ట్లో వచ్చే విలన్ సీన్ బ్రో, ట్రైలర్లో చూపించింది కదా మనకి, రాబిన్హుడ్ అనే ఒక ఆయన మెయిన్. లాస్ట్లో అయితే హైలైట్ సీన్, ఆయన నోట్లో లాలీపాప్ పెట్టుకొని వస్తాడు, అదైతే హైలైట్ సీన్ మెయిన్ మూవీకి. మూవీ ఓవరాల్ అయితే నాకు నచ్చింది. ఐటమ్ సాంగ్ కొంచెం బాగానే ఉంది బ్రో. స్టార్టింగ్లో దానికి అది చెప్పింది కదా, చాలా మంది ఒక వల్గర్ స్టెప్ ఉందని చెప్పి తీపిచ్చేసింది కదా, అదైతే ఇప్పుడు మూవీలో ఏం లేదు. మూవీ జస్ట్ లైక్ ఏ సాంగ్, అది సాంగ్ లాగానే ఉంది, నార్మల్గా అట్లా ఏం లేదు. మూవీలో నాకు నితిన్ యాక్టింగ్, శ్రీలీల యాక్టింగ్, ప్లస్ రాబిన్హుడ్ ఫ్లాష్ బ్యాక్ కానీ, ప్లస్ లాస్ట్లో విలన్ మంచి కంబ్యాక్ నితిన్ గారికి. ఇది మాత్రం హిట్ అయితే మంచి కంబ్యాక్ ఇది మూవీ నితిన్ గారికి. పార్ట్ 2 ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లేకపోతే పర్లేదు అనుకుంటారా? పార్ట్ 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే దాని తర్వాత లాస్ట్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ అయినా సరే, లాస్ట్లో ఒక ఇంట్రడక్షన్ అయినా సరే, లాస్ట్లో ఒకరిది వేరే వాళ్ళది ఈవిడ అయినా సరే, పార్ట్ 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీనికి. డేవిడ్ వార్నర్ ఎంట్రీ ఎట్లా ఉంది? సూపర్ ఉంది డేవిడ్ వార్నర్ ఎంట్రీ మాత్రం. ఆయన ఎంట్రీ థియేటర్లు ఒక మంచి ఆడియన్స్ ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసేది ఒక దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ వేరే కాడ ఆయన ఎంట్రీ చాలా బాగుంది. రాబిన్హుడ్ మూవీ ఎట్లా ఉంది? సూపర్ అన్న. నితిన్కి శ్రీలీలకి యాక్టింగ్ సెట్ అయిందంటారా? ఎస్ అన్న, సూపర్ కాంబినేషన్, సూపర్ ఉన్నాయి అన్న. మూవీలో మీకు హైలైట్ సీన్ అంటే ఏం నచ్చింది? హైలైట్ సీన్ అంటే ఫైటింగ్, అది జోక్స్ అవి.
ఓవరాల్గా మూవీలో పార్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇస్తాను పార్ట్ పక్క ఉండాలి. ఇంకేం నచ్చింది మూవీలో మీకు? పార్ట్ 2లో డైలాగ్స్ బాగానే ఉన్నాయి, రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి, అంత బాగా. నితిన్ గారికి మంచి కంబ్యాక్ అంటారు ఈ మూవీ. ఇస్తాను యూత్కి ఇక ఒక మంచి మెసేజ్ ఉందా మూవీ? ఇస్తాను. మళ్ళీ వస్తారు ఈ మూవీకి? వస్తామన్నా. వస్తారా?